మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మాజీ ప్రధాని దేవగౌడ నిన్న రాజ్యసభలో ఒక సెన్సేషనల్ కమెంట్ చేశారు సార్. ఎన్డీఏ చైర్మన్గా తనను ఉంచాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు మోదీని డిమాండ్ చేశారట. డిమాండ్ రిక్వెస్ట్ వాట్ ఎవర్. కానీ కూటమిని బాబు నడిపించేందుకు ప్రధాని మోదీ అంగీకరించలేదు అని కూడా కమెంట్ చేశారు సార్. దాంతోపాటు ఈ ఎన్డీఏ చైర్మన్ అనేది ఒక ప్యారలల్ పదవి కాబట్టి ప్రధాని తన స్థాయిని తగ్గించుకోదలుచుకోలేదు, మరో పవర్ సెంటర్ని ప్యారలల్గా ఉంచుకోదలుచుకోలేదు. అందుకే బాబుని ఎన్డీఏ చైర్మన్గా చేయడానికి ఒప్పుకోలేదు మోదీ అనేది దేవగౌడ ఆరోపణ సార్. దానికి జేపీ నడ్డా కూడా అదే సభలో క్లారిటీ ఇచ్చారు. ఒకసారి జేపీ नड्डा भाई. हमारे एनडीए के पार्टनर हैं भारत के पूर्व प्रधानमंत्री. उन्होंने बहुत अच्छे तरीके से प्रधानमंत्री मोदी जी के नेतृत्व में चल रही सरकार और उसके कार्यक्रमों के बारे में चर्चा की है. एक विषय चंद्रबाबू नायडू जी के बारे में आया. मैं पार्टी के अध्यक्ष के रूप में भी इसको क्लियरफाई करना चाहता हूं कि इस तरह की कोई चर्चा नहीं हुई हमारे एनडीए में और सभी लोगों ने पूरी ताकत के साथ प्रधानमंत्री मोदी जी के नेतृत्व में चलने का तय किया है और सभी का साथ देता है. श्री राजेश शुक्ला. జేపీ నడ్డా దాని రిప్లై ఇచ్చిన తీరు చూస్తే చంద్రబాబు నాయుడు అడిగినట్లు మోడీ కాదనట్టే మీనింగ్ వస్తుంది. ఎందుకు అంటే దేవగౌడ అన్నాడు అని దేవగౌడ స్థాయిలో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా. జేపీ నడ్డా ఏంటంటే అది డిఫెండ్ చేయక తప్పదు కనుక డిఫెండ్ చేస్తున్నట్లుగానే కనిపెడుతుంది. సో బహుశా చంద్రబాబు నాయుడు ప్రతిపాదన పెడితే పెట్టవచ్చు. ఎందుకంటే 2014 వేరు, 2024 వేరు. 2014లో బీజేపీకి సొంతగా మెజారిటీ ఉంది, మిత్రపక్షాల అవసరం లేదు, 282 సీట్లు ఉన్నాయి. సో అందువల్ల ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ చైర్మన్ అనే ప్రశ్న ఉత్పన్నమే కాదు. సో మీకు వాజ్పేయి ప్రభుత్వంలో ఎన్డీఏ 1కు చంద్రబాబు నాయుడు కన్వీనర్గా కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు టీడీపీ మద్దతుతోనే వాజ్పేయి ప్రభుత్వం పనిచేసింది కనుక ఇట్ వాజ్ ఎ ప్యూర్ కోయలిషన్. సో వాజ్పేయి కన్నా కన్వీనర్ పవర్ సెంటర్ అవుతాడా? కాడు. వాజ్పేయి, చంద్రబాబు నాయుడు. కానీ ఆ రోజు పవర్ సెంటర్ అవుతాడా అనే చర్చ రాలే. ఎందుకు రాలేదంటే వాజ్పేయి పొలిటికల్ స్టేచర్ రీత్యా చంద్రబాబు నాయుడు కూడా తాను వాజ్పేయి కన్నా పెద్ద, వాజ్పేయి కన్నా గొప్ప అని అసర్టేప్ చేసుకోడు కనుక ఆ రోజున్న నెంబర్స్ రీత్యా కూడా టీడీపీ మద్దతుతోనే బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కుమరయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. సో అంతకుముందు నా గుర్తు ఫర్నాండెస్ కూడా ఉన్నట్టున్నాడు. బట్ ఎవరైనా కన్వీనర్గా, చైర్మన్ కాకపోయినా కన్వీనర్గానే ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో యూపీఏకు చైర్పర్సన్గా మీకు సోనియా గాంధీ ఉంది. ఎందుకంటే సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవి వదిలేసి ఆమె నిర్ణయం మేరకు ఆమె నామినేట్ చేస్తే మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. అందువల్ల ఆమె చైర్పర్సన్గా యూపీఏకు ఉన్నా అది మన్మోహన్ సింగ్కు ఇన్సల్ట్ కాదు, మన్మోహన్ సింగ్ని అండర్మైన్ చేయడము కాదు. ఎందుకంటే ఆమె నాయకురాలు, మన్మోహన్ సింగ్ కూడా ఆమె నాయకురాలు. పార్టీ అధ్యక్షురాలుగా ఆమె బీఫార్మ్ ఇస్తేనే మన్మోహన్ సింగ్ రాజ్యసభకు ఎలక్ట్ అయ్యాడు. సో అందువల్ల సోనియా గాంధీ చైర్పర్సన్గా యూపీఏకు ఉంటే అందరికీ యాక్సెప్టబుల్. ఒక మన్మోహన్ సింగ్కే కాదు, ఈవెన్ మిత్రపక్షాలకు కూడా యాక్సెప్టబుల్. అందువల్ల అప్పుడు పవర్ సెంటర్ అనే ప్రశ్న రాకపోయినా విమర్శకులు ప్రశ్నించారు. సోనియా గాంధీ దగ్గర ఫైళ్ళన్నీ పోయేవి అని చర్చ జరిగింది. ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని సంజయ్ బాబు పుస్తకం రాశారు, సినిమా రూపంలో కూడా వచ్చింది. అప్పుడు ఆల్రెడీ సోనియా గాంధీ నడిపిస్తోంది రిమోట్ కంట్రోల్తో అని విమర్శలు కూడా వచ్చాయి. ఇక 2024కి వచ్చే వరకు 240 సీట్లే బీజేపీకి వచ్చాయి. అనివార్యంగా సెకండ్ లార్జెస్ట్ పార్ట్నర్ టీడీపీ మిత్రపక్షాల మద్దతు లేకుండా బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం అధికారంలో ఉండే అవకాశమే లేదు. అందువల్ల టెక్నికల్గా చూసినప్పుడు 2009 సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది. ఎందుకంటే 2009 కాదు, 99 సిచ్యువేషన్. ఎన్డీఏ
వాజ్పేయి ప్రభుత్వం ఏర్పడిన నాటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే బీజేపీకి సొంతగా మెజారిటీ లేదు, మిత్రపక్షాల మద్దతుతోనే అధికారంలో ఉంది. అందులో అత్యధిక బీజేపీ తర్వాత సెకండ్ హయ్యెస్ట్ ఎంపీస్ ఉన్న పార్టీ టీడీపీయే. అందువల్ల టీడీపీ ఒకవేళ అడిగితే చంద్రబాబు నాయుడు ఎన్డీఏ చైర్పర్సన్ కన్వీనర్గా ఇట్ ఈస్ జస్టిఫైడ్ కదా, ఎందుకంటే ఆయన సెకండ్ పొజిషన్లో ఉన్నాడు కదా, బీజేపీ సొంతగా బలం లేదు కదా. అందువల్ల పొలిటికల్లీ జస్టిఫైడ్, ఏం నేరం కాదు అడగడం. తర్వాత సీనియారిటీ రీత్యా తీసినా కూడా చంద్రబాబు నాయుడు మోడీ కన్నా ముందు ముఖ్యమంత్రి అయ్యాడు. రాజకీయాల్లో సీనియారిటీ ఉండదు, రాజకీయాల్లో ఎవరి బలం వాళ్ళదే. బట్ స్టిల్ చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో సీనియర్, ముఖ్యమంత్రిగా కూడా సీనియర్, అనుభవజ్ఞ నాయకుడు. వాజ్పేయికే అండగా ఉండి వాజ్పేయి ప్రభుత్వానికి కీలకమైన మద్దతుదారుగా ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నాడు. అందువల్ల ఆ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ రీతినా కూడా చంద్రబాబు నాయుడు అడగడం నేరమని అనుకోను. ఒకవేళ అడిగుంటే ఎన్డీఏ చైర్మన్, మరి ఇప్పుడు జేపీ నడ్డా క్లారిటీ ఇచ్చాడు, దేవగౌడ అన్నాడంటే దేవగౌడ ఊరికే అన్నాడు కదా, దేవగౌడ అన్నది నేను చూడలేదు కానీ బట్ ఆయన ఊరికే అన్నాడు. చంద్రబాబు నాయుడు మరి దీనిపైన రెస్పాండ్ ఏమవుతారో చూడాలి. సో అందువల్ల ఒకవేళ అడిగితే ఈ రెండు కారణాల రీత్యా బీజేపీకి సొంతగా బలం లేదు, చంద్రబాబు నాయుడు ఉన్న పొలిటికల్ ఎక్స్పీరియన్స్ రీత్యా ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు ఉండడం ఒక మంచి మెసేజ్ కూడా పోయేది. అంటే బీజేపీ మిత్రపక్షాలను లైట్ తీసుకోదు, ఒక అకామిడేటివ్గా ఉంటుంది, ఇంక్లూజివ్గా ఉంటుంది, కలుపుకొని పోతుంది అని. తర్వాత ఈ నార్త్ సౌత్ డివైడ్ కూడా ఉంది కనుక, సౌత్ ఇండియాలో బీజేపీకి పెద్దగా ప్రవేశం లేదు కనుక, దక్షిణ భారతదేశంలో పార్టీకి కూటమికి సీనియర్ మోస్ట్ నాయకుడు కనుక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేయడం వల్ల మోర్ ఇంక్లూజివ్గా, మోర్ ఫెడరల్గా ఉండేది. అందువల్ల ఏ రకంగా చూసినా ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు అంగీకరించి ఉంటే అది ఎన్డీఏకు గౌరవంగానే ఉండేది. కానీ మోడీ స్టైల్లో అది ఒప్పుకుంటాడా? మోడీ ఎల్కే అద్వానీనే మురళీ మనోహర్ జోషినే మార్గదర్శక మండలి పంపించాడు. రాజ్నాథ్ సింగ్ తనకు కూడా పార్టీ అధ్యక్షుడిగా రాజ్నాథ్ సింగ్ ఉండే, రాజ్నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు తనకు పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన వాళ్ళు, నితిన్ గడ్కరీ తనకు పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన వాళ్ళు. సో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి ఉన్న రోజుల్లో లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న సుష్మా స్వరాజ్ వీళ్ళందరినీ అండర్మైన్ చేశాడు కదా. మోడీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్కు ఎట్టి పరిస్థితుల్లో తనకు ప్యారలల్ సెంటర్ ఆఫ్ పవర్ని అంగీకరిస్తాడని అనుకోను. డెఫినెట్గా ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు ఉండడం సహజంగా ఒక తెలుగువాడిగా, ఒక సౌత్ ఇండియన్గా మనకు చాలా వీ మే వెల్కమ్ ఇట్, బట్ మోడీ విల్ ఎవర్ వెల్కమ్. ఎందుకంటే వేరే వారికి అంత ఈజీగా పవర్ను షేర్ చేసుకుంటాడా? సో ఒకవేళ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్ అయినా మోడీకి ఏం ప్యారలల్ పవర్ సెంటర్ కాడు. ఎందుకంటే అల్టిమేట్గా మోడీ కదా ప్రైమ్ మినిస్టర్. దేశంలో కూటమి అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు కారణం కాదు కదా, నరేంద్ర మోడీ కారణం కదా. కానీ ఆ మేరకు కూడా ప్యారలల్గా ఎవరో ఒకరు ఉండడాన్ని మోడీ అంగీకరించాడు. ఇక అలాంటప్పుడు ఏం చేయాలి? మాకు ఎన్డీఏ కన్వీనర్ ఇస్తేనే మేము మద్దతు ఇస్తాం, లేదా మాకు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇస్తేనే మద్దతు ఇస్తాం అనే దశలో టీడీపీ ఉందా అనేది క్వశ్చన్. అదే మోడీకి అడ్వాంటేజ్ వచ్చింది. టీడీపీ ఒకవేళ 16 మంది ఎంపీలు మేము మీకు మద్దతు ఇవ్వం, మీరు మాకు ఎన్డీఏ కన్వీనర్ ఇస్తానే అంటే మోడీ ప్రభుత్వం పడిపోతుందా? ఏ మాత్రమూ పోదు. పవన్ కళ్యాణ్ డెఫినెట్గా చంద్రబాబును వదిలేసి మోడీకి మద్దతు ఇస్తాడు. ఈ 16 మంది ఎంపీలు కూడా మిగిలరు. రేపు పొద్దుటి వరకు 12 మంది వెళ్ళిపోతారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ బీజేపీలో విలీనమైంది. ఇవాళ కనుక చంద్రబాబు నాయుడు ఒక డిసిషన్ తీసుకొని మాకు తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కన్వీనర్ ఇస్తేనే మేము మీ గవర్నమెంట్లో ఉంటాం, లేకపోతే ఉండామని కండిషన్ పెట్టినా వితిన్ అవర్స్ చంద్రబాబు నాయుడు నాయకత్వం నచ్చక తెలుగుదేశానికి చెందినటువంటి ఎంపీలంతా 2/3 వెళ్ళి బీజేపీలో విలీనమవుతారు. ఇది అయిన గతంలో రాజ్యసభలో టీడీపీ పక్షం బీజేపీలో విలీనం కాలేదా? ఇప్పుడు కూడా లోక్సభలో బీజేపీ పక్షం లేదా? ఇది చంద్రబాబు నాయుడు తెలుసు కనుక కన్వీనర్ ఇవ్వకపోయినా ఏం అనలేడు. అంటే గతంలో ఇది మోడీకి తెలుసు కనుక ఇది ఇవ్వడు. గతంలో అధికారం లేనప్పుడు కదా సార్ జరిగింది. అధికారం ఉన్నా లేకపోయినా అధికారం ఎక్కడుంది? కేంద్రంలో అధికారం ఉంది, రాష్ట్రంలో కదా. రాష్ట్రంలో అధికారంలో ఉన్నా ఏమీ చేయలేరు. రాష్ట్రంలో అధికారం ఉంటే కేంద్రంలో అధికారం ఉన్న వారు నడుస్తుందా? రాష్ట్రం నడుస్తుందా? సో ఇప్పుడు ఉదాహరణకు ఒక సర్పంచ్ ఉంటాడు, ఎంపీటీసీ ఉంటాడు, ఎమ్మెల్యే నడుస్తుందా? ఎంపీటీసీ నడుస్తుందా? రియాలిటీలో మీకు కేంద్రం అధికారంలో ఉన్నవారు నడుస్తుంది, రాష్ట్రంలో నడవదు కదా. అందువల్ల మీకు ఈ తెలుగుదేశం ఎంపీలు ఎవరు మిగిలరు ఒకవేళ నిర్ణయం తీసుకుంటే. ఆ భయం కూడా టీడీపీకి ఉంటుంది. అందుకే మోడీకి ధైర్యం. అందువల్ల మోడీకి ఇప్పుడు నిజంగానే ఒక 200 సీట్లు వచ్చుంటే అప్పటికి కూడా అంత ఈజీ కాదు. ఎందుకు ఈజీ కాదు అంటే
ఒకప్పుడు చంద్రబాబు నాయుడు వేరు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వేరు. అప్పుడు 42 మంది ఎంపీలు ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన 42 మందిలో అప్పుడు నాకు గుర్తులేదు కానీ ఎంతమంది ఎంపీలు ఉన్నారు సార్, ఫోర్త్ లార్జెస్ట్ సో అప్పుడు ఎంతమంది ఎంపీలు ఉన్నారన్నది తెలియదు. 29 సార్. సో 29 ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు అది ఇప్పుడు ఎంత ఉన్నారు? 16 కదా. ఇప్పుడు ఎన్ని చేసిన 25 హైయెస్ట్ కదా. అప్పుడు బీజేపీకి 182 మరి ఆ అరిథమెటిక్ వేరు కదా. బీజేపీకి 182 ఉన్నప్పుడు టీడీపీకి 29 ఉన్నప్పుడు ఉండే మ్యాథమెటిక్స్ వేరుంటుంది. మీకు బీజేపీకి ఇప్పటికీ కూడా 240 ఉన్నాయి, మీకు టీడీపీకి 16 ఉన్నాయి. అందువల్ల అప్పటికి ఇప్పటికీ పొలిటికల్ మ్యాథ్స్ కంప్లీట్లీ డిఫరెంట్ కదా. సో అందువల్ల ఇప్పుడు మోడీ అంగీకరించడానికి అవకాశమే లేదు. అంగీకరిస్తే ఒక లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కోalition పాలిటిక్స్, మోర్ అకామిడేటివ్గా ఉండాలనే యాంగిల్లో బీజేపీ అంగీకరించాలి. కానీ రాజకీయాలు అలా ఉంటాయా? ఇప్పటికే చంద్రబాబు నాయుడు నేను సీనియరు అని మోడీని ప్రస్తావించినప్పుడల్లా గతంలో ఎన్నిసార్లు అన్నాడు సీనియర్ అని. దానికి మోడీ ఆన్సర్ కూడా చేశారు, హాజీ ఆప్ సీనియర్ హే అని చెప్పి. లేదా ఇప్పటికి యూట్యూబ్లో అది వెరీ పాపులర్ వీడియో. ఆ సీనియర్ హాయ్ అని చంద్రబాబు నాయుడు ఎట్లా సీనియరు, మా అమ్మ పైన తిరుగుబాటు చేయడంలో సీనియరు, మిత్రపక్షాలను మార్చడంలో సీనియరు, ఒక ఎన్నిక తర్వాత ఇంకో ఎన్నికలో ఓడిపోవడంలో సీనియరు, నేనైతే అట్లాంటి దాంట్లో అసలే సీనియర్ కాదు అని నరేంద్ర మోడీ వ్యంగ్యంగా వెటకారంగా అన్నది మనకు యూట్యూబ్లో లేవా వీడియోలు, అందరికీ తెలుసు కదా వీడియో. ఆప్ సీనియర్ హూ మైతో సీనియర్ నై హూ అని చెప్పలేదా? సో అందువల్ల ఇప్పటికే చంద్రబాబు నాయుడు నేను సీనియర్ అంటుంటాడు. మోడీ అంగీకరిస్తాడా? పోనీ మోడీ తన పక్కన ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు కూర్చోబెట్టి హాజీ ఆప్ సీనియర్ హూ, आप सीनियर है, आप मुझे एडवाइज करिए అంటాడా మోడీ? అందువల్ల మోడీ పర్సనాకు అది 80% సెట్ కాదు. అందుకే మోడీ 80% అంగీకరించారు కదా. రైట్. ఇక్కడ ఇంకొక డైమెన్షన్ కూడా ఉంది. ఈవెన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కన్వీనర్ ఇస్తే నితీష్ కుమార్ ఒప్పుకుంటాడా? సార్ నితీష్ కుమార్ ఆల్రెడీ ఇండియా కూటమిలోనే కన్వీనర్ పదవి అడిగాడు. ఇండియా కూటమిలో కన్వీనర్ పదవి అయితే రానందుకే ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు తర్వాత కదా సార్ 16-12 అనేది కాదు. రాజకీయాలు అలా ఉండదు తర్వాత అని డిమాండ్ చేయడంలో ఇప్పుడు మా ఎన్డీఏ కన్వీనర్షిప్కు నెంబర్తో సంబంధం లేదు. బేసికల్గా పొలిటికల్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కన్వీనర్ అడిగితే ఖచ్చితంగా నితీష్ కుమార్ అడుగుతాడు. అడగకపోతే బీజేపీ అడిగిపిస్తుంది నితీష్ కుమార్తో. ఏముంది ఇప్పుడు ఇండియా కూటమిలో జేడీయూ ఏమన్నా నెంబర్ 2నా? మరి ఎందుకు అడిగింది? ఇండియా కూటమిలో కన్వీనర్ పదవి జేడీయూ అడిగింది. జేడీయూ నెంబర్ 2 ఏం కాదు కదా, మరి ఎందుకు అడిగింది? సో స్టాలిన్ కన్నా నితీష్ కుమార్కి ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారా? మరి అడిగింది కదా. సో ఇండియా కూటమిలో స్టాలిన్ కదా నెంబర్ 2, 39 మందిలో 38 మంది ఎంపీలు ఉన్నారు ఆయనకు. సో ఆయన సీనియర్ అవుతాడా? ఆయన ఎక్కువ మంది ఉన్నారా నితీష్ కుమార్కి ఉన్నారా? మరి స్టాలిన్ అడగలే కదా, నితీష్ కుమార్ అడిగారు కదా. అందువల్ల నెంబర్తో ఉండదు, పాలిటిక్స్తో ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కన్వీనర్ అడిగితే నితీష్ కుమార్ నుంచి కూడా ఆ డిమాండ్ వస్తుంది. సో ఒకవేళ రాకపోతే బీజేపీ వాళ్ళు రప్పిస్తారు కూడా, మేమేం చేయాలి చూడండి, మీకు ఇస్తానని నితీష్ కుమార్ ఇస్తారని. అందువల్ల చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్ ఒకవేళ అడిగి ఉంటే ఎన్డీఏ చైర్మన్, ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ రాంగ్. పొలిటికల్గా ప్రతి పార్టీకి హక్కు ఉంటుంది. చంద్రబాబు నాయుడు డిజర్వ్స్ ఆల్సో టు బీ ద కన్వీనర్ ఆర్ చైర్మన్. ఆయనకున్న పొలిటికల్ ఎక్స్పీరియన్స్, పొలిటికల్ స్టేచర్ రీత్యా, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కోalition పాలిటిక్స్ రీత్యా. కానీ మోడీ అంగీకరిస్తారని నేను అనుకోను. ये याद दिलाते हैं कि वो मुझसे बहुत सीनियर है। इसमें क्या विवाद है? आप सीनियर है, इसलिए आपके सम्मान में मैंने कभी कोई कमी नहीं छोड़ी है। आप सीनियर है दल बदलने में, आप सीनियर है नए नए दलों से गठबंधन करने में, आप सीनियर हैं अपने खुद के ससुर की पीठ में छुरा भोंकने में। अरे आप सीनियर हैं एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में, एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में, और मैं तो उसमें सीनियर हूं नहीं। आप सीनियर हैं आज जिसको गाली दें कल उसकी गोदी में बैठने में। आप सीनियर हैं आंध्र के सपनों को चूर चूर करने में। साथियों నాకు తెలిసి జగన్ కూడా ఇంత దారుణంగా మాట్లాడి ఉంటారు సార్. అన్న మోడీ అన్న దాంట్లో ఒక పాయింట్ ఉంది అక్కడ. ఇప్పుడు ఈ డిస్కషన్ లింక్ అయి ఉన్న పాయింట్ ఏంటంటే ఆ సీనియర్ హై ఈరోజు తిడతావు రేపు పొద్దున ఒడిలో ఉంటావు అని చెప్పాడు. ఇప్పుడు గోలీ గోధి అని అన్నాడు చూడండి. అంటే చంద్రబాబు నాయుడు పొలిటికల్ కన్సిస్టెన్సీ పైన మోడీకి ఉన్న అభిప్రాయం అది.
అది నిజమే కదా. 2018లో మోడీని మామూలుగా తిట్టాడు చంద్రబాబు నాయుడు. భార్యకే న్యాయం చేయలేనోడు దేశానికే న్యాయం చేస్తారని తిట్టాడు. అంత ఎక్స్ట్రీమ్కి పోయి తిట్టాడు. అది నిజంగా కూడా అలా అనకూడదు. భార్య కుటుంబం గురించి అసలు ప్రస్తావన తీయకూడదు. ఆ స్థాయికి బహుశా ఏ లీడర్ కూడా మోడీని ఐడియాలజికల్గా తీవ్రంగా వ్యతిరేకించే కమ్యూనిస్టులు కూడా ఎన్నడూ ఆ పదం వాడలే. నాకు తెలిసినంతవరకు మీరు ఏ కమ్యూనిస్ట్ నాయకుడైనా మోడీ భార్యకు న్యాయం చేయలేని పదం వాడారా? ఎవ్వరూ వాడలే. ఎందుకంటే అది ఇండివిజువల్ పర్సనల్ లైఫ్కు మనం ఆ భార్య కూడా ఎక్కడ కంప్లైంట్ చేయలేదు. మోడీ ఫ్యామిలీ లైఫ్ ఏమీ కాంట్రవర్షియల్ కాదు. మనం అనవసరంగా ఆ స్థాయికి కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడు తిట్టాడు మోడీని. తిట్టి ఇప్పుడు ఏమంటున్నాడు, ఇప్పుడు ఇంకో ఎక్స్ట్రీమ్కి వెళ్ళాడు. ఇక మోడీ లేని ప్రపంచ నాయకుడు, మోడీ మహోన్నత నేత, మోడీ భారతదేశాన్ని అద్భుతంగా తీసుకెళ్తాడని ఇటు ఎక్స్ట్రీమ్ వెళ్ళాడు. ఇప్పుడు మరి మోడీ చెప్పింది అదే, తిట్టడంలో అటు ఎక్స్ట్రీమ్ పోయాడు, మెచ్చుకోవడంలో ఇటు ఎక్స్ట్రీమ్ పోయాడు. అందుకే ఇప్పుడు ఎన్డీఏ కన్వీనర్ ప్లేస్లో కూర్చుని పెట్టాడు మోడీ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పొలిటికల్గా తమతో ఉంటాడన్న నమ్మకం కూడా బీజేపీకి ఏం లేదు. బీజేపీకి చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ లాంటి వాళ్ళు బీజేపీతోనే ఎక్కువ కాలం ఉంటారు నమ్ముతారా? అది మోడీ అన్నాడు కదా, మీరు గోలీ దల్ బదల్నేమే సీనియర్ అయ్యే మిత్రపక్షాల ఆచరణలో సీనియరు, మీరు ఇవాళ తిడతారు, రేపు పొద్దున మళ్ళీ పోయి ఒడిలో కూర్చుంటారు, అందువల్ల మీరు సీనియర్ అని అన్నాడు కదా. అందువల్ల ఈవెన్ చంద్రబాబు నాయుడు లాయాల్టీపై ఎన్డీఏకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇది యాక్చువల్గా తాపత్రయపడుతున్నాడు. తాను బీజేపీకి వెరీ వెరీ లాయల్ అలైని, ఎన్డీఏలో తనను మించిన లాయల్ అలై లేడు, మోడీకి తనను మించిన లాయల్ పర్సన్ లేడు అనే రీతిలో మోడీ గురించి మాట్లాడుతున్నాడు. ఎక్కడ పోయినా మోడీ గురించి, దావోస్ పోయినా మోడీని పొగుడుతున్నాడు. కానీ మోడీ ఏం పట్టించుకోవట్లేదు కదా. మోడీ ఎక్కడన్నా మీరు ఎన్నికల ప్రచారంలోనే చంద్రబాబు నాయుడిని పొగుడుతూ ఎన్నిసార్లు మాట్లాడాడో చూడండి, మాట్లాడా? మోడీ ఈజ్ వెరీ క్లియర్, మోడీ నోస్. అందువల్ల చంద్రబాబు నాయుడు తపన పడుతున్నాడు మోడీకి తాను లాయాలని చూపెట్టుకోడు, కానీ మోడీ నమ్ముతలేడు. అందువల్ల కూడా ఎన్డీఏ కన్వీనర్గా అంత ఈజీగా బీజేపీ ఒప్పుకుంటుందా?